అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరానికి ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. నేను కూడా కరెక్ట్ గా 2 years బ్యాక్ న్యూ ఇయర్ రోజు నా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సక్సెస్ఫుల్ గా నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఏదైనా అనుకుంటే ఏంటో కామెంట్ చేసేసేయండి. ఈ జర్నీలో నేను నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే మన మనశ్శాంతి మనకు ముఖ్యమండి. అందరినీ మనం సంతోషపెట్టిన అవసరం లేదు. సెకండ్ వన్ మోటివేషన్ కంటే కంటిన్యూటీ ముఖ్యం. అంటే మనకి మూడున్నా లేకపోయినా రోజు చేయాల్సిన చిన్న చిన్న పనులు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అవే ఖచ్చితమైన ఫలితాన్ని మనకు అందిస్తాయి. థర్డ్ వన్ గడిచిన సమయం తిరిగి రాదు. అవసరం లేని మనుషులు అవసరం లేని చోట టైం వేస్ట్ చేసుకోకుండా మన పని మనం చేసుకోవటం మంచిది. ఇక ఫోర్త్ వన్ మెయిన్ గా అయితే సెల్ఫ్ కేర్ అండి. ఇది స్వార్థం కాదు. రోజు మనకు కావాల్సినంత విశ్రాంతి తీసుకోవటం, కామ్ గా ఉండటం, మన పని మనం చేసుకోవటం కూడా మన ఎదుగుదలలో భాగమే. నెక్స్ట్ నో అని చెప్పడం నేర్చుకోవాలి. మన మనసుకు నచ్చనివి, మన శాంతిని కోల్పోయేవి ఏ విషయమైనా మొహమాటం లేకుండా నో అని చెప్పాలి. ఇక లాస్ట్ వన్ గతంలో జరిగిన విషయాల కోసం బాధపడటం లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడటం కాకుండా ప్రస్తుత క్షణంలో జీవిస్తే ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తాం. ఈ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందా అనిపిస్తుంది. ఇంకా నయం ఇప్పటికైనా నేర్చుకున్నాను. ఇంతకీ మీరేం నేర్చుకున్నారో కామెంట్ చేసేసండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.